తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? వెంకట్రావు అండి నా పేరు. ఏం చేస్తుంటారండి? బట్టల వ్యాపారం చేస్తాను. ఎట్లా ఉంది వ్యాపారం? అలాగే పర్లేదు. రాజమండ్రి అండి మీది? రాజమండ్రి లోకలే. ఏంటి పరిస్థితి? ఎవరు గెలుస్తారు ఇక్కడ? భర్త గెలుస్తాడా, వాసు గెలుస్తారా? ఇక్కడ భర్త గారండి, కన్ఫామ్ భర్త గారే. కష్టం అంటున్నారు ఈసారి భరత్. గతసారి ఎంపీగా గెలిచాడు కానీ ఈసారి చాలా కష్టం అంటున్నారు. అంటే భర్త గారు ఆయన వర్క్ చేశారండి, పార్టీతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయన ఏదైనా కూడా చేయాలనుకుంటే వెంటనే చేస్తారు. అడిగిన 30,000 ఓట్ల మేరతో గెలిచింది. ఇంకా బీజేపీకి ఒక ఓట్లు పడ్డాయి, ఒక 5-6,000 ఓట్లు పడ్డాయి. తర్వాత జనసేనకు ఓట్లు పడ్డాయి. మొత్తం కలిపి 60,000 ఓట్లు మా ఎక్స్ట్రాతో ఆయన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉంది కదా. భరత్ ఇంకా 60,000 ఓట్లు తక్కువలో ఉన్నాడని చెప్తున్నారు. లేదు సార్, ఏంటంటే జనాలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు కదా. సిటీ డెవలప్మెంట్ ఏంటి, ఎంపీగా ఉండే సిటీకి ఎంత చేశారంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారనుకోండి ఇంకా చాలా చాలా అభివృద్ధి చెందుతుంది కదండి. అందరూ కూడా ఈసారి ఎంపీగా ఎమ్మెల్యేగా భర్త గారిని చూడాలనుకుంటున్నారు. అభివృద్ధి నిజంగా చేశారండి. ఏం చేశాడు అభివృద్ధి? చాలా చేశారండి. సిటీ 1-2 అంటే చెప్పగలం, చెప్పలేనని చేశారండి. మురళీమోహన్ ఉన్నప్పుడే టీడీపీ రాజమండ్రి బాగా డెవలప్ అయింది. మొత్తం ఈయన వచ్చిన తర్వాత నాశనం అయిపోయిందని చెప్తున్నారు. మురళీమోహన్ గారు కనపడేవారు కూడా కాదండి. ఎందుకంటే ఇంత ముందు అందరం టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళమే. ఈసారి పార్టీ అది ఇదని కాదు. మెయిన్ ఏంటంటే భర్త గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఏదైనా వర్క్ చేసే మనిషి అయినా, సిటీగా కాదు వ్యక్తిగతంగా మనుషులు ఎవరైనా వెళ్ళి అడిగినా కూడా చేసే వ్యక్తి అండి. పేదలు మామూలుగా ఎవరైనా వెళ్ళి నాకు ఏదో సమస్య ఉంది, పలానా సమస్య అంటే ఆయన రెస్పాండ్ అవుతారా? తప్పనిసరిగా అండి, గ్యారంటీగా రెస్పాండ్ అవుతారు. బయట తిరగడా ఆయన అని చెప్తుంటారు చాలా. లేదు సార్, అవన్నీ ఉత్తి మాటలండి. మా ఏరియా 3-4 సార్లు వచ్చారు. మరి వాసు అంటున్నాడు కదా ఈయన 20% 40% కమిషన్ తీసుకుంటున్నాడని చెప్పి. అవన్నీ తప్పుడు సమాచారాలు సార్. అలాంటిది ఏం లేదు. 25% తీసుకుంటా అని చెప్తాను. అవన్నీ తప్పుడు సమాచారాలు అండి. అసలు అవి ఏం లేదు. ఆయనకంత అవసరం కూడా లేదండి. అలా చేయవలసిన అవసరం లేదు, చేయరు కూడా. ఇంకేమన్నా ఆయన స్వతహాగా సహాయం చేసినవి ఉన్నాయి, ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయండి అలాంటివి చెప్పుకోవాలంటే. భర్త వస్తాడంటారు? భర్త కన్ఫామ్గా భర్త గారే వస్తారు. ఆయన వస్తేనే రాజమండ్రి ఇంకా అభివృద్ధి చెందుద్ది, యువత కూడా బాగుపడుద్దండి. పైన ఎవరు వస్తారంటారు? పైన అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం సార్. ఎందుకంటే రాజమండ్రి అయితే భర్త గారే వస్తారు, భర్త గారే రావాలి కూడా. ఎందుకంటే అభివృద్ధి అవ్వాలండి. తప్పనిసరిగా భర్త గారు వస్తేనే అభివృద్ధి చెందుద్ది ఇక్కడ సిటీ అనేది. మామూలుగా వేరే ఏ పార్టీ వచ్చినా కూడా ఇంత అభివృద్ధి చెందదు. ఇప్పుడు వరకు సిటీ మీద పెట్టారు, ఇంకా మిగిలిన విషయాలు కూడా ఉన్నాయి కదండి. మురికి వాళ్ళని, పేద ప్రజలని, ఇంకా ఇలాంటి అన్నిటి మీద దృష్టి పెట్టారు ఆయన. తప్పనిసరిగా వస్తాయండి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారంటే తప్పనిసరిగా నెరవేరుస్తారనమాట. ఆ నమ్మకం ఉంది. మేము ఇంత ముందు అందరం టీడీపీ వైపే ఉన్నవాళ్ళమండి. ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వైపు వచ్చాం. అది భర్త గారి వలన. సార్ మీ పేరు? నా పేరు రామారావు అండి, ఎం రామారావు. ఏం చేస్తుంటారండి? సెంట్రల్ వేరోసింగ్ కార్పొరేషన్లో క్లర్క్ చేశానండి. రిటైర్ అయిపోయారు. రిటైర్మెంట్ జీవితం? రిటైర్మెంట్ హ్యాపీ, బాగా. ఓకే, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. రాజమండ్రి ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? అదిరెడ్డి వాసునా, భరత్? భర్త గారే గెలుస్తారండి. భర్త గారు గెలుస్తారు. భర్త గారు గెలుస్తారు అంటున్నారు మీరు? ఇదివరకు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉన్నది. చక్కగా ఎక్కడికక్కడే అన్ని పార్కులని, చక్కగా డిజైన్స్, రోడ్లు ఇవన్నీ, మన కంబాల చెరువు, తర్వాత ఎక్కడికక్కడే అన్ని సెంటర్లు బాగా డెవలప్ చేశారు. మారంపూడి సెంటర్ కూడా ఫ్లైఓవర్ వచ్చింది. హ్యాపీగా ఉంది. భర్త గారే వస్తారని అందరూ టాక్ ఉంది. డెవలప్మెంట్ ఇప్పుడు కన్నా గతంలో టీడీపీ హయాంలో బాగా జరిగింది. అప్పుడే రాజమండ్రి బాగా ఉండేది, ఇప్పుడు ఏం బాగాలేదు సిటీ మొత్తం అంటున్నారు. లేదు, ఇప్పుడే బాగుందండి. అప్పటికన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. చక్కగా కాలేజీ రోడ్స్ అన్నీ బాగా, అంతా అన్ని ఏరియాలు బాగా డెవలప్ అయినాయండి. భర్త గారే వస్తారు. మొత్తం టాక్ కూడా భర్త గారే వస్తారని టాక్ ఉందా ప్రజల్లో భర్త గెలుస్తారని? బాగా 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 ఉంది. అంటే ఇక్కడ వాసు వాళ్ళ కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది. ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు, వాళ్ళ వైఫ్ భవానీ గారు ఎమ్మెల్యేగా చేయడం, వాళ్ళ అంటే ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీగా చేయడం, అలాగే వాళ్ళ భార్య వచ్చేసరికి మేయర్గా చేయడం. ఇప్పుడు మార్పు బాగా వచ్చిందండి. ఇప్పుడు ఎస్సీ ఉన్నది కదా, ఎస్సీ అటు ఇటు అన్నది, తర్వాత బీసీ అన్ని వర్గాల్లో భర్తకు బాగా ఉన్నది. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ చేస్తారు. మళ్ళీ ఎమ్మెల్యేగా వస్తే ఆయనే బాగా చేస్తాడని
ఆలోచనలో ఉంది. అంటే ఒక్కటి క్లియర్గా చెప్పండి, గతంలో ఉన్న ఎంపీకి ఈయనకి తేడా ఏంటి? అంటే ఇంతకుముందు మురళీమోహన్ గారు పనిచేశారు, ఈయనకి ఆయన పెద్దగా ఎంపీ అయ్యారు కానివ్వండి, పెద్దగా డెవలప్ ఏమి చేయలేదు. ఈయన ఎంపీగా ఉండి అన్నీ చక్కగా అన్ని చక్కగా పార్కులు గీర్కులు అన్నీ బాగా చేశారండి. అది ఈయన వస్తారంటారు. ఈయన భర్త గారే వస్తారండి.